నమస్తే అండి. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? ఇవాల్టి ఎపిసోడ్లో ఒక స్పెషాలిటీ అండి. ఓన్లీ బ్లాక్ కలర్ శారీస్ చూపిస్తాను. అందరూ చాలామంది ఇందులో బ్లాక్ ఉందా, ఇప్పుడు ఏమైనా వెరైటీస్ పెట్టాననుకోండి శారీస్, ఇందులో బ్లాక్ ఉందా, ఇందులో బ్లాక్ ఉందా అనేసి అడుగుతూ ఉన్నారు. సో మన ఒక 15 శారీస్ బ్లాక్ శారీస్ మాత్రమే చూపిస్తాను. ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఒక్కొక్క శారీ చూపిస్తానండి నేను. ప్లస్ ప్రైజెస్ కూడా ఒక్కొక్క శారీది ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అన్నీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కదా. సో జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ సింగిల్ పీసెస్. నచ్చినవి స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేసుకోండి. సో ఫ్యాబ్రిక్ గురించి, వాటి వాష్ కేర్ గురించి ఎవ్రీ శారీకి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూసేద్దామండి. సో ఇవాళ ఫస్ట్ శారీ అండి, మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో ఇవన్నీ జెడ్ బ్లాక్ శారీస్ చూపిస్తున్నాను మీకు. ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. పైన మనకి జస్ట్ ఒక 4 ఇంచెస్ ఫ్లోరల్ బార్డర్ అనేది వస్తుంది, వైట్ అండ్ పీచ్ కలర్లో. ఆల్ ఓవర్ శారీ బాడీ అంతా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద బార్డర్ 8 ఇంచెస్ ఉంటుందండి, సేమ్ ఫ్లోరల్ డిజైన్. సో రన్నింగ్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ ఉండదండి, మనం ఎలాంటిదైనా వేసుకోవచ్చు. ఇది 6 మీటర్స్ ఉంటుందన్నమాట శారీ. సో కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఇలానే ఉంచేసుకుని మనం ఎనీ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కానీ, లేదంటే బ్లాక్ నెట్ కలర్ తీసుకుని నెట్ బ్లౌజ్ కానీ అలా ఏదన్నా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దీని వాష్ కేర్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా సాఫ్ట్, లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సాటిన్ గురించి అందరికీ తెలిసిందే కదా. సో ఈ శారీ కోడ్ A599, ప్రైస్ 590 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి బనారస్ టిష్యూ శారీ అనమాట. చాలా లైట్ వెయిట్. టిష్యూ అంటే గరుకుగా అలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది స్మూత్గానే ఉంటుందండి. సో మనకి పైన కింద కూడా గోల్డెన్ జరీ వీవింగ్, యాంటిక్ గోల్డెన్ జరీ వీవింగ్లో మనకి ఒక 5 ఇంచెస్ వస్తుందండి బార్డర్. మంచి పార్టీవేర్ టైప్ శారీ అండి ఇదైతే. అండ్ ఆల్ ఓవర్ శారీ జాల్ డిజైన్ అండి, యాంటిక్ గోల్డెన్ జరీ అండ్ డార్క్ బ్లూ కలర్తో చాలా గ్రాండ్గా, చాలా రిచ్గా ఉంది కదా. హైట్ వైజ్ కానీ, లెంత్ వైజ్ కానీ శారీ అంతా కూడా పెద్ద శారీ అండి. అయితే ఇది సెమీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది శారీ. దీని పళ్ళు అంతా కూడా మనకి హెవీ గోల్డెన్ వీవింగ్ వస్తుంది. సింపుల్గా, కాకపోతే ఒక 1/2 మీటరే ఉంటుందన్నమాట. అండ్ దీని బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ వస్తుందండి. ప్లెయిన్ బ్లాక్లో బార్డర్ వస్తుంది. సో 2 సైడ్స్ కూడా మనకి ఇలాగ పెద్ద బార్డర్ 5 ఇంచెస్ బార్డర్ వస్తుంది. అలాగే ఒక 1 సైడ్ ఇలాగ చిన్న బార్డర్ కూడా వస్తుందండి. సో ఇది మనం నెక్కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇంత పెద్ద బార్డర్ వద్దు అనుకుంటే కనుక స్లీవ్స్కి సింపుల్గా ఈ చిన్న బార్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి ఈ శారీ. అండ్ దీని వాష్ కేర్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, స్టార్చ్ కూడా అవసరం ఉండదు. సో ఈ శారీ కోడ్ A600, ప్రైస్ 1200 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ప్యూర్ జెడ్ బ్లాక్ పైన మనకి వైట్ కలర్తో మంచి డిజైన్ వచ్చిందనమాట హారిజాంటల్గా. ఇది సాఫ్ట్ కాటన్ శారీ అండి. డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటుంది ఇది. దీనికి మనము స్టార్చ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది శారీ అయితే. రన్నింగ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్. సో దీనికి ఏదన్నా మనం మంచి హ్యాండ్లూమ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే దీనిపైన సింపుల్ డిజైన్ వచ్చింది కాబట్టి. మంచి హ్యాండ్లూమ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదు ఇదే వేసుకున్నా కూడా డైలీ వేర్కి కాబట్టి బాగుంటుంది. ఈ శారీ కోడ్ A601, ప్రైస్ 900 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి కంచి కాటన్ శారీ, ప్యూర్ కంచి కాటన్ శారీ అండి. బ్లాక్ కలర్, దానికి పైన కింద కూడా 8 ఇంచెస్ బార్డర్ అండి. నారాయణపేట్ స్టైల్లో వచ్చిందనమాట దీనికి బార్డర్. చాలా బాగుంటుంది ఇది. శారీ వైజ్గాను కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగుంటుంది. అలాగే లేదు అనుకుంటే దీన్ని లాంగ్ ఫ్రాక్లా స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అందులో పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ బార్డర్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా వచ్చింది. బ్లాక్ విత్ మస్టర్డ్, మజంతా కలర్ అండ్ ఇది పీకాక్ బ్లూ కలర్ వచ్చాయి అనమాట విత్ రుద్రాక్ష మోటివ్స్. చాలా బాగుంది సారీ.
అండ్ ఇది పళ్ళు. ఈ శారీ కోడ్ A602, ప్రైస్ 1250 రూపీస్. దీనికి బ్లౌజ్ రాదండి, ఇది నార్మల్ హ్యాండ్ వాష్ శారీ. నెక్స్ట్ శారీ అండి, మంచి లెనిన్ కాటన్ శారీ. ఇది ప్లెయిన్ జెడ్ బ్లాక్ వస్తుంది మనకి, పైన సిల్వర్ కలర్ బార్డర్, అలాగే రెడ్ కలర్తో స్లైట్గా పైపింగ్ అనేది వస్తుంది అనమాట. సో పైన కింద కూడా మనకి 2 ఇంచెస్ బార్డర్ అండి. ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్. పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో ఈ శారీ కోడ్ A603, ప్రైస్ 900 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది గ్రీన్ సిల్క్ ఫ్యాబ్రిక్. అంటే మనకి కొద్దిగా రా సిల్క్ లాగా ఉంటుందన్నమాట. చందేరి పైన రా సిల్క్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ గ్రీన్ సిల్క్ శారీ అండి. స్టిఫ్ ఫ్యాబ్రిక్, సెమీ స్టిఫ్ ఫ్యాబ్రిక్. ఇది మంచి బ్లాక్ కలర్, దానిపైన లైట్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ ఇలాగ యూస్ చేసి మంచి రోజ్ బంచెస్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ శారీ. పైన కింద కూడా మనకి ఒక 5 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఇవి డిజిటల్ ప్రింట్స్ అండి. సో వాష్ చేస్తే పాడవటము, పోవటము ఇలాంటివి ఏమీ ఉండవు. బార్డర్ కూడా 5 ఇంచెస్ వచ్చింది. ఫ్లవర్ బంచెస్తో హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి చిన్న చిన్న రోజ్ బంచెస్ అనమాట. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. సో దీని వాష్ కేర్ నార్మల్ హ్యాండ్ వాష్ అండి. నీట్గా ఆరేసుకుంటే ఐరన్ కూడా అవసరం ఉండదు, నలగదు కూడా. ఇది ఆల్మోస్ట్ సెమీ చందేరి ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి కానీ, ఇది మనము వేయాలన్నా కానీ, దేనికైనా రఫ్ అండ్ టఫ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ శారీ. సో ఈ శారీ కోడ్ A604, ప్రైస్ 850 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది చందేరి లెనిన్ విత్ చందేరి మిక్స్ అనమాట ఈ శారీ. సో మనకి లెనిన్ చందేరి మిక్స్ అయినప్పుడు ఏంటంటే రఫ్ యూస్కి చాలా బాగా ఆగుతాయండి ఇవి. హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో బ్లాక్ కలర్ విత్ పీచెస్ పింక్ కలర్ అండి. అంతా కూడా మనకి ఇకత్ స్టైల్లో డిజైన్ వచ్చింది. ఇదంతా డిజిటల్ ప్రింట్. పైన లెనిన్ బార్డర్ యాజ్ యూజువల్, పీచ్ కలర్, పీచెస్ పింక్ పైన మనకి సిల్వర్ కలర్ జరీ అనమాట వీవింగ్. సో ఇది ఒక 2 ఇంచెస్ ఉంటుంది బార్డరు. కింద మనకి 10 to 12 ఇంచెస్ బార్డర్ అండి. ఇది కూడా ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ ఆ సేమ్ యాజ్ యూజువల్ సిల్వర్ జరీ బార్డరు. సో ఇదంతా కూడా అంటే వార్ప్ వచ్చేసి చందేరి, సెమీ చందేరి, వెఫ్ట్ వచ్చేసి మనకి లెనిన్ థ్రెడ్ ఉంటాయి అన్నమాట. ఇది పళ్ళు, ఇక్కత్ ప్రింట్లో బ్లౌజ్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ, శారీ కానీ రఫ్ యూస్కి చాలా బాగా అవుతాయి. సో ఈ శారీ కోడ్ A605, ప్రైస్ 1300 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి చందేరి కాటన్ సిల్క్ అనమాట శారీ. బట్ కాటనే ఎక్కువ ఉంటుంది ఇందులో. సో చాలా సాఫ్ట్గా, ప్లస్ సమ్మర్లో కూడా కట్టుకునేటట్టుగా, ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయింది బట్ సమ్మర్లో కూడా కట్టుకునే ఫ్యాబ్రిక్ అండి ఇది. సో ఇందులో ఏంటంటే ఒక 20% చందేరి సిల్క్ అనేది కలుస్తుంది అనమాట. కాబట్టి దానివల్ల మనకి మంటలాగా, ఇరిటేషన్ లాగా ఏమీ ఉండదు. ఫుల్ టైం కట్టుకోగలుగుతాము. ఇది పైన కింద కూడా బార్డర్ మనకి 4 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి. ఫస్ట్ జస్ట్ మన చందేరి శారీకి వచ్చేటట్టుగానే గోల్డెన్ జరీ బార్డర్, దాని కింద మనకి వైట్ కలర్తో ప్రింట్ వస్తుంది అనమాట. అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి హాఫ్ వైట్, ఆల్మోస్ట్ ఈ బ్లాక్ కలర్ మీద వచ్చేసరికి అది యాష్ కలర్ లాగా అయిపోయింది. బుటీస్ వచ్చాయండి. కింద బార్డర్ సేమ్ మనకి పైన ఉన్నట్టే ఒక 4 ఇంచెస్ బార్డర్, దానికి కంటిన్యూయేషన్గా ఒక 10 ఇంచెస్ మ్యాంగో బుటీస్ వచ్చాయండి. రస్ట్ కలర్లో వచ్చాయన్నమాట. ఈ శారీస్ కూడా ఆఫీస్ పర్పస్కి, కిటీ పార్టీస్కి, ట్రావెలింగ్కి చాలా బాగుంటాయండి. కంఫర్టబుల్గా, చూడటానికి కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి. పళ్ళు కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్. సింగిల్ లేయర్లో కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ A606, ప్రైస్ 1700 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి సెమీ దూపియానా శారీ అనమాట. జెడ్ బ్లాక్ పైన కాపర్ కలర్లో మనకి యాంటీక్ జరీ అండి బార్డర్, వీవింగ్ అంతా కూడాను. పైన జస్ట్ ఒక 2 ఇంచెస్ బార్డర్, కింద మనకి 6 ఇంచెస్ బార్డర్ వస్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా, చాలా బాగుంటుందండి ఈ శారీ. కాపర్ బ్లాక్ కలర్ పైన మనకి కాపర్ కలర్ అనేసరికి ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి పార్టీ వేర్ శారీ ఇది.
ఇదంతా కూడా వీవింగే. అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి అదే కాపర్ కలర్తో జరీతో వీవింగ్ అనమాట. చిన్న చిన్న బుటీస్. ఈ బుటీస్ వచ్చి మనకి ఒక 2 to 3 ఇంచెస్ బుటీస్ ఉంటాయి. ఆల్ ఓవర్ శారీ వస్తాయి. కట్టు కొంగులో మాత్రం కొద్దిగా ప్లెయిన్గా వస్తుంది, అక్కడ బుటీస్ రావు. రిచ్ పళ్ళు, సింగిల్గా వేసుకున్నా చాలా బాగుంటుంది, మనము ప్లీట్స్ పెట్టుకుని వేసుకున్నా బాగుంటుంది. టాజిల్స్ కూడా ఉన్నాయి. కట్టు కొంగు ఇలా వస్తుందండి ప్లెయిన్గా. బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగ బార్డర్ వస్తుంది అనమాట. సో బార్డర్ స్లీవ్స్ దగ్గర వేసుకుని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ శారీ కోడ్ A607, ప్రైస్ 2200 రూపీస్. ఇది వాష్ కేర్. ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకుని నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ శారీ అండి, ఇది జూట్ కోటా శారీ. మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మొత్తం అంతా కూడా పటోలా డిజైన్ వస్తుంది. పైన కింద మనకి 4 ఇంచెస్ బార్డర్ అండి, రెడ్ కలర్. దానిపైన మళ్ళీ ఒక 2 ఇంచెస్ మనకి లెనిన్ ఫ్యాబ్రిక్కి వచ్చినట్టుగానే మన సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది అనమాట. బట్ లెనిన్ కాదు ఇది, ఇదేంటంటే జూట్ కోటా అండి. సో మొత్తం అంతా కూడా పాటోలా డిజైన్ వస్తుంది. పళ్ళు ఇవి కూడా సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటాయండి. ఇది పళ్ళు. బ్లౌజ్, బ్లౌజ్ మీద మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చాయన్నమాట. అండ్ సిల్వర్ జరీ బార్డర్. చాలా బాగుందండి ఈ శారీ అయితే, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కూడాను. బట్ ఇది మాత్రం సమ్మర్లో కట్టుకోలేము, ఎందుకంటే ఇందులో ఈ జూట్ మిక్స్ అనేది ఉంది కదా, ఇది కొద్దిగా రఫ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా కొద్దిగా అండి, ఒక 5 to 10% ఉంటుంది అంతే. కాబట్టి సమ్మర్లో కట్టుకుంటే కొద్దిగా ఇరిటేషన్ అనిపిస్తుంది. సో మిగతా అన్ని సీజన్స్లో కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ. సో ఈ శారీ కోడ్ A608, ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా మంచి బ్లాక్ కలర్కి మంచి హాట్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది సెమీ దుపియానా శారీస్. చాలా అంటే చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ పార్టీవేర్ శారీస్ అండి. పైన మనకి ఒక 3 ఇంచెస్ బార్డర్ జరీ వీవింగ్ అనమాట. ఇది కూడా కాపర్ కలర్లో వస్తుంది మనకి. సో యాంటిక్ గోల్డెన్ జరీ అండి ఆల్మోస్ట్ చెప్పాలంటే. చాలా బాగుంది వీవింగ్ అనేది, చాలా ఫైన్గా చాలా నీట్గా ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. అలాగే బుటీస్ కూడా మనకి 3 ఇంచెస్ బుటీస్ అండి ఆల్ ఓవర్ శారీ. ఇంకా కింద బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది ఒక 8 to 10 ఇంచెస్ ఉంటుందండి బార్డర్. ఇక్కడంతా రుద్రాక్ష, చిన్న చిన్న రుద్రాక్ష స్టైల్లో అనమాట. యాక్చువల్గా రుద్రాక్ష కాదు, పోల్కా డాట్స్ అని కూడా చెప్పొచ్చు. సన్న చెక్స్ వచ్చాయన్నమాట. సన్న చెక్స్లో మనకి ఆల్టర్నేట్గా ఒక దాంట్లో డైమండ్ షేపు, ఒక దాంట్లో పోల్కా డాట్ అలా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి జుమ్కా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఉండే బుటీస్ది కూడా చాలా బాగుందండి డిజైన్. సో దీని బ్యాక్ సైడ్ చూపిస్తానన్నాను మీకు. బ్యాక్ సైడ్ కూడా ఫైన్గా ఇలా ఉంది చూడండి. ఎక్కడ మనకి పోగులు పట్టుకుని లేచేటట్టుగా లేదనమాట పట్టీలకు కూడా. అండ్ దీని పళ్ళు, హెవీ పళ్ళు విత్ టాజిల్స్. దీనికి బ్లౌజ్ హాట్ పింక్ కలర్ ప్లెయిన్ వచ్చి ఇలాగ వచ్చిందండి. సో ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. లేదు మనం ఏదైనా బనారస్ బ్రొకేడ్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మనము మగ్గం వర్క్ చేయించుకోవడం కూడా చక్కగా ఈ జుమ్కా డిజైన్ పెట్టి మగ్గం వర్క్ చేయించుకుని వేసుకున్నా కూడా మంచి పార్టీవేర్ శారీ అవుతుందండి ఇది, బ్లౌజ్ కనుక మనం అలా హైలైట్ చేసుకుంటే. సో ఈ శారీ కోడ్ A609 అండ్ దీని ప్రైస్ 2100 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి కంచి కాటన్ ఫ్యాబ్రిక్. ఇది బ్లాక్ కలర్కి ఇది యాష్ కలర్ అండ్ బీచ్ కలర్ మిక్స్లో కలనేత బార్డర్ అండి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇది కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్. ఇంకా బార్డర్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ జరీ వీవింగ్ బార్డర్ అండి. దాని కింద గోల్డ్ కలర్, ఇది థ్రెడ్ జరీ కాదు, గోల్డ్ కలర్ థ్రెడ్. అంటే చెప్పాలంటే లైట్ చాక్లెట్ బ్రౌన్ అని కూడా చెప్పొచ్చు. దాంతో మ్యాంగో బుటీస్ వచ్చాయి.
ఇవి ఒక 2 ఇంచెస్. సో టోటల్గా మనకి ఇది 6 to 7 ఇంచెస్ బార్డర్ అండి. ఆల్ ఓవర్ శారీ మనకి చిన్న చిన్న జస్ట్ ఒక 1/2 ఇంచ్ మ్యాంగో బుటీస్ థ్రెడ్ వీవింగ్ ఇదంతా కూడాను ఆల్ ఓవర్ శారీ. మీకు వీడియోలో కూడా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అనేది. ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది. కింద కూడా సేమ్ బార్డర్ అండి. ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు. కంచి కాటన్ లవర్స్ గ్రాప్ చేయండి, బ్లాక్ కలర్ లవర్స్. సో పళ్ళు, ఎందుకంటే ఇది రేర్ కాంబినేషన్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మీరు తీసుకున్నాక ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారండి. అంటే ఇలా చూస్తేనే కాదు, ఫీల్ అయ్యాక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది శారీలో అయినా ఉంచేసుకుని ఏదన్నా హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు ఇలాగే కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఈ శారీ కోడ్ A610, ప్రైస్ 1520 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సెమీ చందేరి శారీ. ఇది చాలా అంటే చాలా బాగుందండి. బ్లాక్ కలర్ పైన కింద మనకి కొద్దిగా సాటిన్ మిక్స్లో వస్తుంది అనమాట బార్డర్. అంటే చందేరి ప్లస్ సాటిన్ వీవింగ్లో వస్తుంది బార్డర్. సో అదొక 4 ఇంచెస్ ఉంటుందండి. ప్లెయిన్ హాట్ పింక్ కలర్. బ్లాక్ అండ్ హాట్ పింక్ అంటే ఇంకా ఎవర్ గ్రీన్ అండ్ మంచి కలర్ అండి కాంబినేషన్స్. అండ్ మనకి కింద బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఆ బార్డర్, ప్లెయిన్ బార్డర్ ఏదైతే ఉందో 4 ఇంచెస్, దానిపైన పికాక్ బుట్టి వస్తుందండి. ఈ పికాక్ బుట్టి మనకి 12 ఇంచెస్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్గా వస్తుంది. జస్ట్ కింద బార్డర్ దగ్గర ఇలాగా పెద్ద పికాక్, చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి వీవింగ్లో వస్తుంది అనమాట. ఈ హాట్ పింక్ కూడా కొద్దిగా షైనింగ్ స్టైల్లో, అంటే సిల్క్ థ్రెడ్ వస్తుంది చూసారా, దాంతో చేసినదండి వీవింగ్. సో షైనింగ్ అది చాలా రిచ్గా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్గా. సో మీరు ఇదైనా ఉంచుకోవచ్చు, లేదంటే ఏదన్నా పింక్ కలర్ బనారస్ బ్రొకేడ్ కానీ లేదా హ్యాండ్లూమ్ కాటన్ కానీ ఏదన్నా తీసుకోవచ్చండి. దీనికి హ్యాండ్ వాష్ వచ్చేసి దీని వాష్ కేర్ హ్యాండ్ వాష్ అండి. నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ శారీ కోడ్ A611, ప్రైస్ 1300 రూపీస్. సో నెక్స్ట్ శారీ అండి, ఇది సెమీ జూట్ పట్టు అనమాట. జూట్ థ్రెడ్తో వీవింగ్ అనమాట శారీ అంతా కూడాను. సో బ్లాక్ కలర్, సెమీ అండి, ప్యూర్ కాదు ఇది. పైన మనకి టెంపుల్ డిజైన్లో వస్తుందన్నమాట. యాంటిక్ గోల్డెన్ జరీ, ఆ టెంపుల్ డిజైన్ కూడా హాఫ్ వచ్చేసి యాంటిక్ గోల్డెన్ జరీ, ఇంకొక హాఫ్ బ్రిక్ కలర్ అండి, బ్రిక్ రెడ్ అనమాట. సో అలా వస్తాయి మొత్తం అంతా కూడా టెంపుల్ డిజైన్స్. అండ్ ఇది మనకు ఒక 8 ఇంచెస్ ఉంటుందండి. పైన కింద కూడా సేమ్ అలానే వస్తుంది. సో లైట్ వెయిట్, హెవీ ఏం కాదు శారీ. పళ్ళు విత్ టాజిల్స్. ఇవి సింపుల్గా అండి మనకి చిన్న చిన్న పూజలకి లేదా గుడికి వేసుకోవడానికి, టెంపుల్స్కి వాటికి బాగుంటుంది శారీ. ఇది రఫ్ యూజ్కి ఆగుతుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ ఇలా వస్తుందండి. యాంటిక్ గోల్డెన్ జరీ అని చెప్పాను కదా, దానికి ఇక్కడ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఇలాగా. స్లీవ్స్కి వేసుకోవడానికి, ఏదన్నా మనం నెక్కి వేసుకోవడానికి కానీ. అండ్ ఇది సింగిల్లో అయినా వేసుకోవచ్చు, ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. నార్మల్ హ్యాండ్ వాష్ శారీ అండి ఇది. మెయింటెనెన్స్ ఏమీ ఉండదు దీనికి. జాగ్రత్తగా అంటే నీట్గా, మనము అపార్ట్మెంట్స్లో ఉంటే మనం ఏం చేయలేము, బట్ పైనుంచి కిందకి నీట్గా ఆరేసుకుంటే ఐరన్ కూడా అవసరం ఉండదు. నలగని కూడా నలగదనమాట ఈ శారీ. సో ఇది బ్లౌజ్. ఈ శారీ కోడ్ A612, ప్రైస్ 1300 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది సెమీ గద్వాల్ పట్టు శారీ అనమాట. సో సిల్కే ఉంటుంది ఇదంతా కూడాను, బట్ సిల్క్ క్వాలిటీ వైజ్ లో క్వాలిటీ అనమాట ఇది. అలానే పాడైపోతుంది అని ఏముండదండి, చాలా రఫ్ యూజ్కి ఆగుతుంది ఇది. పూజలకి, టెంపుల్స్కి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ సారీ. మంచి బ్లాక్ కలర్కి డార్క్ గ్రీన్, ఆల్మోస్ట్ డార్క్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది కాంబినేషన్. చాలా బాగుంది. అంటే ప్యారెట్ గ్రీన్ విత్ ఈ బ్లాక్ డ్యూయల్ టోన్ వచ్చేసరికి అది డార్క్ గ్రీన్ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ శారీ మనకి చెక్స్ వస్తాయి. ఆ చెక్స్లో పికాక్ బుటీస్ వస్తాయండి ఆల్టర్నేట్గా. బాగుంది కదా. పైన కింద మనకి 6 ఇంచెస్ జరీ బార్డర్ వస్తుంది. యాంటిక్ గోల్డెన్ జరీ బార్డర్ అనమాట. హెవీ పళ్ళు.
ఇప్పుడు మనము పూజలకి కూర్చున్నా లేదా టెంపుల్స్కి వెళ్తున్నా కాస్ట్లీ పట్టు శారీస్ కట్టుకోలేము కదండి. కొబ్బరికాయ నీళ్లు పడటము, ఏవో ఒకటి పసుపు కుంకుమలు ఇట్లా మరకలు పడటం అవుతాయి. సో ప్రతిసారి డ్రై వాష్కి ఇచ్చామంటే అవి పాడైపోతాయి. ప్లస్ హెవీగా కూడా ఉంటాయి కదా వెయిట్. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్యాబ్రిక్. సో ఇలాంటివి కట్టుకుంటే ఏంటంటే హ్యాపీగా మనము ఒకసారి డ్రై వాష్కి ఇచ్చి తర్వాత నుంచి నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. ఏమీ పాడవద్దు శారీ. ఇది బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ A613, ప్రైస్ 1900 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి ప్రింటెడ్ సిల్క్ శారీ అనమాట. చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా సాఫ్ట్గా అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఈ శారీ. అస్సలు శారీ వెయిట్ అనేది మీకు తెలియదు, ఫాల్ వెయిటే తెలుస్తుంది అనమాట. అంత లైట్ వెయిట్ శారీ. ఆల్ ఓవర్ శారీ మనకి ప్రింట్ వస్తుంది. అండ్ మనము కలర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బ్లాక్ కలర్ శారీస్ ఎపిసోడ్ కాబట్టి. దానిపైన అంతా కూడా డార్క్ బాటిల్ గ్రీన్, పికాక్ గ్రీన్, ఇలా మల్టీ కలర్స్ యూస్ చేసి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ క్రీపర్స్ ఇచ్చారనమాట. పైన కింద కూడా మనకి బార్డర్ ఒక 4 ఇంచెస్ బార్డర్ వస్తుందండి. సో ఇదంతా కూడా డిజిటల్ ప్రింటే అండ్ నార్మల్ హ్యాండ్ వాష్ శారీ అండి ఇది. పళ్ళు విత్ టాజల్స్, బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకుంటే. అండ్ చాలా లైట్ వెయిట్ అండి. మళ్ళీ అడుగుతారు ఈ శారీస్ గురించి, అంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఈ శారీ కోడ్ A614, ప్రైస్ 1350 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండ్ హెవీ పార్టీ వేర్ శారీ అనమాట. ఇది చాలా రిచ్గా అండ్ గ్రాండ్గా ఉండే శారీ ఇది. ఏమంటే దీనికి నీట్గా బ్లౌజ్ డిజైన్ చేసుకుని దానికి తగ్గ ఆర్నమెంట్స్ వేసుకుని రెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మంచి బ్లాక్ కలర్ ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది, ప్యూర్ సాటిన్. ఇంకా సో దానిపైన బార్డర్ అంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది. ఆ 3 ఇంచెస్లో టెంపుల్ డిజైన్ లాగా 2 లేయర్స్ వచ్చాయి. సో ఇదంతా కూడా కడ్దానా వర్క్ అండి. చాలా క్లోజ్గా చూడండి, చాలా క్లోజ్గా మనకి కడ్దానా అంతా గ్యాప్ లేకుండా వచ్చింది. చాలా నీట్ వర్క్ అనమాట. ఇది మా ఓన్ డిజైన్. సో మీకు అందుకే అంత క్లోజప్లో మీకు చూపిస్తున్నాను చూడండి. కడ్దానా ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లోజ్గా పెట్టించామన్నమాట. అండ్ దీనిపైన మళ్ళీ గోల్డెన్ జరీతో అవుట్లైన్ వచ్చిందండి, చైన్ కుట్టు. సో 2 లేయర్స్కి కూడా కింద పైన వచ్చాయి. అండ్ ఇదంతా కూడా రోజ్ నాట్ వర్క్ ఉంది, హ్యాండ్ వర్క్ అనమాట. ఇదంతా కూడా రోజ్ బడ్స్ వచ్చాయి, మంచి బేబీ పింక్ అండ్ రెడ్ కలర్తో మనకి రోజ్ ఫ్లవర్స్, బడ్స్, లీవ్స్. ఇదంతా గోల్డెన్ జరీ. సో చాలా నీట్ ఫినిషింగ్ అండి. అండ్ ఇది సీక్వెన్స్ వర్క్. సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగ హ్యాండ్ వర్క్ వచ్చిందండి. సో ఇది కొద్దిగా వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మనము కడ్దానాస్ బాగా యూజ్ చేసాం కాబట్టి దానివల్ల వెయిట్ వస్తుందండి, వెయిట్ ఉంటుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మంచి ఇంటర్లాకింగ్ అండి. రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇంటర్లాకింగ్ చేసామన్నమాట. సో వీటి థ్రెడ్స్ అవి మనకి ముడి వేస్తాం కదండి హ్యాండ్ వర్క్ అన్నప్పుడు, అవి పట్టీలు పట్టి ఇవి ఊడిపోకుండా అనమాట, ఏమాత్రం ఊడిపోకుండా చక్కగా దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ రా సిల్క్, మంచి ప్యూర్ రా సిల్క్ యూజ్ చేసి ఇంటర్లాకింగ్ కూడా చేసాము. సో ఎక్కడా కూడా మనము వాటికి పట్టీలు పట్టి కానీ లేదా బ్యాంగిల్స్ పట్టి కానీ ఊడిపోకుండా ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ పీచిష్ పింక్ కలర్, రోజ్ కలర్ మిక్స్ అయితే వచ్చే షేడ్తో పైపింగ్ కూడా వచ్చిందండి. సో ఈ పైపింగ్ కలర్ మీకు బ్లౌజ్లో చూసినప్పుడు కనిపిస్తుంది, అదే కలర్ బ్లౌజ్కి ఇచ్చాము. దీనికి ఇంకా మీరు ఫాల్ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, కుట్టించుకోకూడదు కూడా. పళ్ళు సేమ్ రన్నింగ్ పళ్ళు వస్తుందండి, కాకపోతే ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ వస్తుంది. అండ్ బ్లౌజ్ ఇక్కడ మీకు కలర్ తెలుస్తుంది. ఇదేంటంటే పీచ్ కలర్ అండ్ రోజ్ కలర్ మిక్స్ చేస్తే వచ్చే డ్యూయల్ టోన్ ఇది. సో దీనిపైన కూడా మొత్తము వర్క్ చేయించామండి. ఉల్టా చూపిస్తున్నాను డిజైన్, ఇలాగ చూడండి. సో స్లీవ్స్కి కరెక్ట్గా మనకి సెంటర్లో వచ్చేటట్టుగా ఇది రోజ్ అండ్ సీక్వెన్స్ వర్క్. 2 సైడ్స్ ఇచ్చాము 2 స్లీవ్స్కి.
ఆల్ ఓవర్ హ్యాండ్ మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సెంటర్లో వచ్చేటట్టు ఇది రోజ్ది వేయించుకోవాలి స్లీవ్స్కి. అండ్ నెక్ బ్యాక్ సైడ్ అనమాట. సో నెక్ షేప్ కూడా మనం ఎలా కావాలంటే అలాగ పెట్టుకునేటట్టుగా ఇచ్చామన్నమాట డిజైన్ ఇదంతా. సో బ్రాడ్ కావాలన్నా డీప్ కావాలన్నా ఈ డిజైన్ పోతుంది అనే వరీ లేకుండా కొద్దిగా డిస్టెన్స్లో ఇచ్చాము నెక్ ప్యాటర్న్ దగ్గర. ఎలాంటి నెక్ ప్యాటర్న్ అయినా పెట్టుకునేటట్టుగా. సో చాలా అంటే చాలా బాగుందండి. సింగిల్ పీస్ ఇది, మా ఓన్ డిజైన్. సో ఈ శారీ కోడ్ A615, ప్రైస్ 4800 రూపీస్. దీని వాష్ కేర్ డ్రై వాష్కి ఇవ్వాలండి. ఆ తర్వాత నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, బట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట హ్యాండ్ వాష్. ఎందుకంటే ఈ వర్క్ ఏదైతే ఉందో మనము హ్యాండ్ వాష్ అంటే జనరల్గా ఏం చేస్తాము, ఇలాగ రబ్ చేస్తాం కదా, ఇలా రబ్ చేసినప్పుడు ఇవి విరిగిపోతాయి కాబట్టి ఇది డ్రై వాష్కి ఇవ్వడమే మ్యాక్సిమం చేసుకోవచ్చు. లేదు మీరు జాగ్రత్తగా అలా రబ్ చేయాల్సిన అవసరం లేకుండా డిప్ చేసి జాగ్రత్తగా చేసుకుంటాము, ఇటు బ్యాక్ సైడ్ రబ్ చేసుకుని అలా చేసుకుంటాము అంటే కనుక నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఇవాళ బ్లాక్ శారీస్ ఎపిసోడ్. బాగున్నాయి కదా, అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేశాను కదా. సో నచ్చిన వాళ్ళు నచ్చిన శారీది స్క్రీన్ షాట్ పెట్టండి, వాట్సాప్లో గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ద్వారా పే చేసుకుని అడ్రస్ పంపించండి. మీకు నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతుంది శారీ. ఓకేనా అండి? మళ్ళీ ఎలాంటి శారీస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో రేపు కలుద్దాము. అంతవరకు బాయ్.